రాజకీయాలకు కాదేది అనర్హం అంటారు. అలాగే ఉంది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి. ఒక బొమ్మలకు సంబంధించినటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి ఇష్యూ ప్రజలకి ప్రజా ప్రయోజనాలకి పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ ప్రజల్లో సెంటిమెంట్ని రేకెత్తించడం కావచ్చు, పైచేయి సాధించుకోవడం కావచ్చు, దేనికైనా సరే సెక్రటేరియట్ ఎదురుగా విగ్రహం పెట్టడం. ఎవరు విగ్రహం పెడతారు? ఇప్పుడు అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ విగ్రహం, తమ స్వర్గీయ నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి సిద్ధమవుతుంది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి, తాము అందుకోసమే కేటాయించాము ఆ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే అంటూ బీఆర్ఎస్ ఒక వివాదానికి తెరతీస్తోంది. ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే కనుక తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసేస్తాము. అదే సమయంలో రాజీవ్ గాంధీ పేరు మీద పెట్టినటువంటి విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం పేరు తీసేస్తాం, మిగిలిన చోట్ల సైతం విగ్రహాలను తీసేస్తామంటూ బీఆర్ఎస్ హెచ్చరిక జారీ చేయడము. తర్వాత స్వయంగా రాహుల్ గాంధీకే తెలంగాణ మేధావుల పేరిట బీఆర్ఎస్ ప్రోత్సాహంతో 40-50 మంది ప్రముఖులు లేఖలు రాయడము, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ దేశం కోసం, జాతి కోసం ప్రాణాలు పెంచినటువంటి అమరవీరులైనటువంటి వాళ్ళని కాదంటారా, రాజీవ్ గాంధీ దేశానికి ఎంత చేశారంటూ తాము అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టదలుచుకున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు. మధు యాష్కి గౌడి కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు, వీళ్ళంతా ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒకవైపు చూస్తే కనుక తెలంగాణ అస్తిత్వ వైభవానికి, తెలంగాణ స్వతంత్ర రాష్ట్ర ప్రతిపత్తికి, స్వాభిమానానికి ప్రతీక తెలంగాణ తల్లి. అందువల్ల తెలంగాణ తల్లినే పెట్టాలనేటటువంటి డిమాండ్ తోటి ప్రజల్లోకి వెళ్ళడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఆ మేరకు ఉద్యమము, అవసరమైతే ఆందోళన చేస్తామనేటటువంటి ప్రత్యేక హెచ్చరికలు, సంకేతాలు అందిస్తుంది. ఏదేమైనా తమ నాయకుడు సోనియా గాంధీ యొక్క మెప్పు పొందాలి, రాహుల్ గాంధీ తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంలో వెనకడుగు వేసేది లేదంటూ కాంగ్రెస్ పార్టీ సై అంటూ సిద్ధమవుతుంది. ఇది నిజానికి ఒక సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని రెచ్చగొట్టడానికే రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి తప్ప తెలంగాణ తల్లి అన్న, రాజీవ్ గాంధీ అన్న సామాన్య ప్రజల్లో రెండు చోట్ల, రాజీవ్ గాంధీకి ఇప్పటికే నగరంలో అనేక విగ్రహాలు ఉన్నాయి, తెలంగాణ తల్లికి ప్రత్యేకంగా బీఆర్ఎస్ దగ్గర ఒక విగ్రహాన్ని ఉంది, తర్వాత వేరే చోట సైతం పెట్టినా పెద్ద అభ్యంతరాలు ఏమీ లేవు. ఏదేమైనా ప్రతి ఇష్యూని, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దాన్ని రాజకీయంగా ప్రజల్లో సెంటిమెంట్కి ప్రతీకగా రెచ్చగొట్టే విధంగా రెండు పక్షాలు సై అంటూ తలపడ్డము. ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి విగ్రహాలు గురించి జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఒక బొమ్మలాటగా చెప్తున్నటువంటి వాళ్ళు సైతం కనిపిస్తున్నారు. ఏదేమైనా ఇటువంటి చిన్న చిన్న విషయాలు, అంటే ప్రజలకు సంబంధించి లేదా ఆ పార్టీలకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు కావచ్చు, కానీ ప్రజల జీవన విధానాలకి, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన విషయంలో ఎటువంటి మార్పుని ఇవి అస్తిత్వ ప్రతీకలు లేదంటే ప్రతీకాత్మకమైనటువంటి సంకేతాలైనటువంటి విగ్రహాలు ప్రజల జీవనాలకు సంబంధించినటువంటి పెద్ద ముద్ర కానీ ప్రభావం కానీ చూపించవు. కానీ వాళ్ళ ఉండేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం పంపుతూ ఉంటాయి. చిహ్నాలుగానే చూడాలి. అక్కడ ఎక్కడైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్మారక మందిరాలు నిర్మించి, లేదంటే స్మారక ఉద్యానవనాలు నిర్మించి, స్మారక లైబ్రరీలు, స్మారక విశ్వవిద్యాలయాలు నిర్మించి వాళ్ళు అందించినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తే తప్పులేదు. కానీ వీటి కోసం రాజకీయంగా రోడ్డెక్కి రచ్చ చేసి మిగిలినటువంటి ప్రజా సమస్యలన్నీ మూలన పడి ఇటువంటి ఇష్యూసే చర్చకు వచ్చేలా చేయడం అనేది అగ్రనాయకుల యొక్క వ్యూహాత్మకమైనటువంటి పంతాకి, ఒక ఎత్తుగడకి, రాజకీయాలకి నిదర్శనంగానే చెప్పుకోవాలి.